గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి నాయకుడిగా నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వారి కృషి దీక్ష పట్టుదలకు ఈరోజు అందరూ కూడా అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు గౌరవనీయులు అభిలేష్ సురేంద్రబాబు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వేలాదిగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటూ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి మమకారాన్ని ప్రేమను వారు వ్యక్తపరుస్తూ అవసరమైతే రెండోసారి కూడా మళ్ళీ మేము బ్లడ్ డొనేట్ చేస్తామనేటువంటి ఆలోచన యువత ఈరోజు ముందుకు వచ్చడం జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకించి ఎందుకంటే గౌరవ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా వాళ్ళు పదవి చేపట్టిన తర్వాత ఈరోజు యువత ఇంకా మరింత ఉత్సాహంతో ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క దిశానిర్దేశాన్ని చూపిస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు గారి జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం, అందులో నేను కూడా పాలు పంచుకోవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తూ వారు ఏ విధంగా ఈరోజు కృషి చేస్తున్నారో అంతకు మించి ప్రతి శాసనసభ్యులు కానీ ప్రతి పార్లమెంట్ సభ్యులు కానీ కృషి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు గారు ఎప్పుడు దిశానిర్దేశం ఇస్తుంటారు. వారు అనేక రకాల సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ మమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రజల పట్ల ఉండాలి, ప్రజల సంక్షేమం పట్ల ఉండాలి, ప్రజల్లో ఉండాలి, నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలనేటువంటి ఒక ఆదేశం ఇస్తూ మమ్మల్ని అందరూ కూడా ఒక ముందు తీసుకున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామం అని లేదు, ప్రతి పట్టణం లేదు, నగరం అని లేదు, అన్ని చోట్ల కూడా ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.